గవర్నమెంట్ జాబ్ కోసం భర్తని చంపేసి బాయ్ ఫ్రెండ్ తో సెటిల్ అవుదాం అనుకున్న భార్య. యూపీకి చెందిన దీపక్ సెంట్రల్ గవర్నమెంట్ రైల్వేస్ లోని టెక్నీషియన్ గా పనిచేసేవాడు. తనకి శివానితో మ్యారేజ్ అయింది. వీళ్ళకి ఒక 6 months పాప కూడా ఉంది. సడన్ గా ఒక రోజు దీపక్ వాళ్ళ తమ్ముడికి శివాని కాల్ చేసి, మీ అన్నయ్య పూజ చేస్తూ చేస్తూ కింద పడిపోయాడు, నేను హాస్పిటల్ కి తీసుకెళ్తున్నానని చెప్పింది. దీపక్ వాళ్ళ తమ్ముడితో పాటు ఇంకొంతమంది ఫ్యామిలీ రిలేటివ్స్ కి కూడా కాల్ చేసి అలానే చెప్పింది. దీపక్ వాళ్ళ బ్రదర్ హాస్పిటల్ కి వచ్చేలోపే దీపక్ చనిపోయి ఉన్నాడు. ఏం జరిగిందని వాళ్ళ బ్రదర్ అడగగా, శివాని మీ అన్నయ్యకి హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయాడని చెప్పింది. హాస్పిటల్ స్టాఫ్ వచ్చి పోస్ట్ మార్టం చేస్తామంటే శివాని వద్దు అని చెప్పింది. దానికి దీపక్ వాళ్ళ బ్రదర్ కి అండ్ కొంతమంది రిలేటివ్స్ కి డౌట్ వచ్చింది, ఎందుకు వద్దని చెప్తుంది అని. అప్పటి వరకు అంతా బాగానే మేనేజ్ చేసిన శివాని ఇక్కడే దొరికిపోయింది. ఏడుస్తూ మధ్యలో కొంతమంది రిలేటివ్స్ తో, ఇప్పుడు నేను నా పాప ఎలా బతకాలి, మాకు దీపక్ గవర్నమెంట్ జాబ్ ఉంది కదా, అది మాకు ఇస్తారా, నేను చేసుకొని బతుకుతాను అని అన్నది. ఆ మాటతో డౌట్ వచ్చిన వాళ్ళ రిలేటివ్స్ అండ్ పేరెంట్స్ కి ఇక్కడ ఏదో తప్పు జరిగింది, ఎందుకు ఈమె ఇలా మాట్లాడుతుంది, ఏదో జరిగినట్టు ఉంది అన్న డౌట్ తో ఈమె ఎందుకు ఇలా మాట్లాడుతుంది, తప్పకుండా పోస్ట్ మార్టం చేపించాలి అని పట్టుబట్టి మరీ పోస్ట్ మార్టం చేపించారు. పోస్ట్ మార్టం లో అసలు నిజం బయటపడింది. దీపక్ చనిపోయింది హార్ట్ స్ట్రోక్ వల్ల కాదు, గొంతు మీద ప్రెషర్ వల్ల చనిపోయాడని తేలింది. దీపక్ వాళ్ళ పేరెంట్స్ పోలీస్ కంప్లైంట్ చేయగా పోలీస్ వాళ్ళు వచ్చి శివానిని తీసుకెళ్లి వాళ్ళ స్టైల్లో ఎంక్వైరీ చేస్తే శివాని అప్పుడు అసలు నిజం బయట పెట్టింది. పెళ్లికి ముందు నుంచే శివానికి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. దీపక్ ని పెళ్లి చేసుకోవడం శివానికి ఇష్టం లేదు, కానీ దీపక్ కి గవర్నమెంట్ జాబ్ కాబట్టి తనని పెళ్లి చేసుకుంది. హస్బెండ్ ని చంపేస్తే ఆ గవర్నమెంట్ జాబ్ శివానికి వస్తుంది. ఆ జాబ్ తో బాయ్ ఫ్రెండ్ తో సెటిల్ అవుదామని ప్లాన్ చేసిన శివాని ఒకరోజు ఈవినింగ్ స్నాక్స్ లో స్లీపింగ్ పిల్స్ కలిపి శివాని దీపక్ కి పెట్టింది. అది తిన్న దీపక్ పడుకున్న టైం చూసి ఆయన గొంతు మీద లెఫ్ట్ హ్యాండ్ తో ప్రెషర్ ఇచ్చి మరీ దీపక్ ని చంపేసింది. ఇదంతా కూడా శివాని పోలీసులకి స్టేట్మెంట్ ఇచ్చింది. ఇలాంటి రియల్ క్రైమ్ న్యూస్ కోసం ఫాలో అండ్ సబ్స్క్రైబ్.